ద్వారపూడి దేశ ప్రధాన నరేంద్ర మోదీ అభినందించిన గ్రామం. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపికైన ఈ ఊరిని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్నారు. వెనుకబడిన గ్రామంగా ఉండే ద్వారపూడి రూపురేఖలు మారుతున్నాయి. వరుస అభివృద్ధి పనులపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి మరుగుదొడ్లు, గ్రామంలో పచ్చదనం, రక్షిత నీరు, స్వచ్ఛ రహదారుల వల్ల ద్వారపూడి అభివృద్ధి వేగంగా సాగుతోంది. విజయనగరం పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ద్వారపూడి. పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన ఈ గ్రామాన్ని కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గతేడాది దత్తత తీసుకున్నారు. గ్రామ రూపురేఖల్ని మార్చాలని సంకల్పించారు. నెలకు 3-4 సార్లు గ్రామానికి వెళ్లి జరుగుతున్న పనులను పర్యవేక్షించడమే కాకుండా గ్రామస్తుల్లో చైతన్యం తీసుకొచ్చారు. స్థానికుల సహకారంతో ఏడాది కాలంలో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గతంలో బహిర్భూమికి వెళ్లేవారంతా ప్రభుత్వం నిర్మించిన సామాజిక మరుగుదొడ్లను ఉపయోగించుకుంటున్నారు. మరికొందరు సొంతంగానే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఇది మాత్రం బాగా ఉపయోగించింది. తలాలు లేనప్పుడు మనం ఇక్కడ ఉపయోగించారు. ప్రెసిడెంట్ గారు కట్టారు. ఈ చుట్టుపాటు గ్రామాలందరూ ఇక్కడికి వచ్చి ఆడలు మగ్గులు కూడా ఇక్కడ చేస్తారండి. మన ఇళ్ళల్లో పొలాలంటే వెళ్ళేవారు. ఇప్పుడు బాత్రూమ్ కట్టడానికి ఇప్పుడు బాగానే ఉంది. పొలాల్లోకి వెళ్ళారండి. ఇప్పుడు బాత్రూమ్ కట్టిన కానించి బాగానే ఉందండి. దొడ్లంట పొలాలంటే వెళ్ళేవారు అండి. ఇప్పుడు ఇది కట్టడంలోనూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇప్పుడు సౌఖ్యంగా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ గ్రామానికి కావలసినటువంటి సమస్యలన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. మద్యపానాన్ని నిషేధించాలని గ్రామంలో ఉన్న లైసెన్స్డ్ వైన్ షాప్ని ముందుగా మేము తీసేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్యూరిఫైడ్ వాటర్ని ప్రతి ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రి స్ఫూర్తితో గ్రామస్తులు మంచినీటి ట్యాంక్, పాఠశాల భవనం, 6 కొత్త రోడ్లు, మురుగు కాల్వలను నిర్మించుకున్నారు. వీరికి కొందరు దాతల సహకారం తోడు కావటం వల్ల పనులు సులభంగా మారాయి. దత్తతంటే నిధులివ్వడం కాదనుకున్న అశోక్ గజపతిరాజు నిత్య పర్యవేక్షణ చేశారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అక్షరాలు నేర్పించి వార్తా పత్రికలు చదివేలా ప్రోత్సహిస్తున్నారు. మాకు స్కూల్లో బెంచెస్, ఐడి కార్డ్స్ అవన్నీ ఇచ్చారు. దానివల్ల కూడా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా గ్రామంలో నిరక్షరాస్యులు ఎవరు ఉండకుండా అక్షరాస్యులు అందరూ ఉండాలని, ఎవరు వేలుముద్ర లేకుండా అందరూ సంతకాలు పెట్టాలని మా తల్లిదండ్రులకి సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో వాళ్ళకి ముందు సంతకం, గ్రామం పేరు, మన జిల్లా పేరు రాయడం నేర్పిస్తున్నాం. ఇంటి దగ్గర రోజు మా తల్లిదండ్రులకి అలాగే మా ఇంటి పొరుగు ఉన్న వాళ్ళకి రోజు గంట సేపు నేర్పిస్తున్నాము. మా అమ్మ చదువుకోలేదు. మా అమ్మకి పేరు, మళ్ళీ మా అమ్మ కూలి పనికి వెళ్తున్నప్పుడు నేను సిరాగుత్తుతో వేస్తున్నారనేసి నేను వాళ్ళకి అక్షరాలు నేర్పించాను, సంతకం నేర్పించాను. మా నాన్నమ్మకు కూడా నేను అలాగే నేర్పించాను. అక్షరాస్యులుగా చేయాలని మేము వాళ్ళకి రోజు ఆలు, ఈలు, ఏబిసిడీలు, సరళ పదాలు, ద్విత్వాక్షరాలు అన్నీ నేర్పిస్తున్నాం. సిరా మార్క్ వేసి గుర్తు పెట్టి అది ఆపేసి సంతకాలు చేయాలని కోరుచున్నాం. గ్రామంలో విద్యుత్ ఆదా చేసేందుకు LED బల్బుల్నే వాడుతున్నారు. తొందరలోనే గ్రామాన్ని 100% అక్షరాస్యులుగా మారుస్తామని సర్పంచ్ చెప్తున్నారు. వ్యాధులు రాకుండా చూడడం సహా మద్యం దుకాణం లేకుండా చేశామని స్పష్టం చేశారు. ద్వారపూడిని ప్రధాని ప్రశంసించడం వల్ల ఈ గ్రామం దేశవ్యాప్తంగా మార్గదర్శిగా మారిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. అయితే మాకు సంతృప్తి ఏంటంటే ద్వారపూడి గ్రామం కొన్ని విషయాల్లో మార్గదర్శి అవ్వడం. మన జీవితాల్ని మనం మెరుగుపరుస్తున్నప్పుడు ఒక సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆదర్శ గ్రామంలో ఏం కొత్తది ఏం చేయటం లే, ఉన్న ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ లాగి అందరినీ మోటివేట్ చేస్తూ ముందు వెళ్ళిపోతున్నాం. ఒక గ్రామం ఆదర్శంగా మారాలంటే ఏ ఒక్కరి వల్లో కాదని, సమష్టి కృషితోనే సాధ్యమని ద్వారపూడి గ్రామస్తులు నిరూపించారు. ప్రతి ఊరు ఇదే విధంగా శ్రమిస్తే స్వచ్ఛ భారత్ కల నిజమవుతుందని స్పష్టం చేశారు.